అందరికీ నమస్కారం. నేను 8 షిఫ్ట్ వాకింగ్ గురించి చెప్తున్నాను. ఈ 8 షిఫ్ట్ వాకింగ్లో రెండింటి కలిపి 10 ఫీట్స్ ఉంటుంది. ఒక్కొక్క సర్కిల్ 5 ఫీట్ డిస్టెన్స్లో గీసుకోవాలి. అండ్ ఇది సౌత్ నార్త్ పోల్స్ అలానే గీసుకోవాలి, అలానే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే నేచర్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అంటే అపోజిట్ పోల్స్ స్టిమ్యులేట్ అయ్యి మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల నర్వస్ సిస్టమ్ అంతా స్టిమ్యులేట్ అవుతుంది. ఎనీ పెయిన్స్ అవి ఉన్నా తగ్గుతాయి. అండ్ మనలో బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ఒక్కొక్క లోబు 1 లీటర్ కెపాసిటీ, లంగ్స్లో 5 లోబ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. అలా 5 లీటర్స్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఇలా నడవడం వల్ల పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఇది ఎంత బెనిఫిట్ అంటే వీల్ చైర్లో కూర్చుని పెరాలసిస్ పేషెంట్ని వీల్ చైర్లో తిప్పితే కూడా వాళ్ళకి పెరాలసిస్ అనేది తగ్గుతాయి. బ్లడ్ క్లాట్స్ కూడా తగ్గుతాయి. వాళ్ళకే బెనిఫిట్స్ అంటే మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో ఆలోచించండి. ఇది రోజు హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీలైనంతగా నడవడానికి ప్రయత్నం చేయండి. ఈ నడవడం వల్ల టోటల్ బాడీ వెయిట్ కూడా లాస్ అవుతాము. ఇందులో ఇది రోజు నడవడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా స్ట్రైట్గా నడిచే వాకింగ్ కంటే ఇది 100% ఎక్కువ రిజల్ట్ ఎక్కువ ఇస్తుంది. ఇది కాలపత్ర గ్రంథాల్లో కూడా మనకు లిఖించబడి ఉంది, వేదాల్లో కూడా. ఇది అందరూ ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.